ఏమైంది బాబాయ్? ఎందుకు కొడుతున్నావు మమ్మల్ని బాబాయ్? ఎందుకు ఇలా కొడుతున్నావు చెప్పు. కొట్టడం కాదురా, నరికి పారేయాలి మిత్త ద్రోహుల్లో. బాబాయ్ ఏం చేశారా? ఆ అమ్మాయిని చూడగానే లవ్ చేద్దాం నేను ఫిక్స్ అయిపోతే తట్టా బుట్ట నెత్తి మీద పెట్టుకుని శ్రీలంక శరణార్థులు దాని వెనక ఫాలో అయిపోతారా మీరు? బాబాయ్ మేము చెప్పేది ఏంట్రా చెప్పేది? మేము అమ్మాయికి సైక్ కొట్టడానికి వెళ్ళలేదు బాబాయ్, అదే మమ్మల్ని చీట్ చేసింది. వాట్? అవును బాబాయ్, వారు కూతుర్ని వీరు మనరాలని చెప్పి మమ్మల్ని భయపెట్టి తన ఫ్రెండ్స్ తో బెట్టి కట్టి మన ఎత్తున పెట్టెలు పెట్టింది. అయితే దాంతో జట్టు కట్టాల్సిందే. గుర్తు బాబాయ్, అది పెద్ద ముదురు, దాంతో పెట్టుకుంటే దెబ్బైపోతాం. దెబ్బ తీయడమే గాని దెబ్బ తినడం ఈ కళ్యాణ్ జాతకంలో లేదు. మిమ్మల్ని ఫూల్స్ చేసిన దాని చేత నేను భావాన్ని పిలిపించుకొని 10 మందిలోనే దాన్ని పెద్ద ఫుల్ చేస్తాను. ఇంపాసిబుల్. బెట్ బెట్. అయితే రేపు నేను చెప్పినట్టు చేయండి, దానికి ఎంట్రీలోనే ఇస్తా. జర్క్. ఏ సుప్రియ, అటు చూడవే. వీళ్ళేగా రాత్రి మన సూట్ కేసులు మోసింది. సూట్ కేసులు మోయడం కాదే, ఆ విషయం ఈ పాటి కళ్యాణికి మోసేసి ఉంటారు. ఎందుకైనా మంచిది మనం ఈ పక్క నుంచి వెళ్దాం రండి. వాడేమన్నా రేపిస్టా టెర్రరిస్టా అంత భయపడుతున్నారు? కళ్యాణ్ సంగతి నీకు తెలీదా బాబు? అతను పెద్ద బెట్ మాస్టర్. అవునే, లాస్ట్ మంత్ బెట్ కట్టి కామర్స్ మేడం చేత క్లాస్ రూమ్ లో చీరిపించేశాడు. చీరిపించేశాడా? ఎలా? జేబురు వాళ్ళు అంటించి ఆవిడ కుర్చీ కింద పడేశాడు. ఏమిటి గుడ్డకాళ్ళ వాసన వస్తుంది అని ఆవిడ అంటుంటే చీరంటుకుందని పెద్ద పెద్ద కేకలు పెట్టేశాడు. ఆ కంగాల్లో ఆవిడ భయపడి చీరిప్పేసింది. అంతెందుకు, లాస్ట్ వీక్ ల్యాబ్ లో దించే జాకెట్ ఇప్పించేశాడు. మరి ఇప్పుడేంటి? ఎలా విప్పావే? బొమ్మ తేలు తెచ్చి జాకెట్ లో వేసి తేలు తేలు అని అరిచాడు. భయపడి విప్పేశాను. ఆ టైంలో ఎవరైనా అలాగే చేస్తారు. అంత గొప్పోడా వాడు? అయితే వాడు నువ్వు ఊపాల్సిందే. రండి చెప్తా. మేము రావు, కావాలంటే నువ్వు వెళ్ళు. హలో కూలీస్, ఎక్కడ మీ ముఠా మేస్త్రి? ఇంకా రాలేదు. మా మేస్త్రి వస్తే నీకు బాగా చేస్తాడు ఇస్త్రీ. ఓరి నా మాసపత్రి, మీ మేస్త్రి నా జోలికొస్తే చూపిస్తారా ఆస్పత్రి? కొత్తగా జాయిన్ అయిన సుప్రీత్ ఎవరైనా ప్రిన్సిపాల్ గారు రమ్మంటారండి. ఎటెళ్ళాలి? అటుకేసండి.